హలో పిల్లలు, ఈరోజు మీ ఫ్రెండ్ రాలేదు కాబట్టి నేను చెప్తాను మీకు పద్యం. రండి చూద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినరవేమ. మనలోని ఆత్మ మనస్సు మంచిగా ఆలోచించకుండా ఒకరికి పడి ఏడవడం, వాళ్ళని తిట్టుకుంటూ, ఎదుటివారు ఎప్పుడూ నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉండి ఆచారాలు పాటించడం వల్ల ఉపయోగం లేదు కదా. అలాగే ఒకసారి అన్నం కూరలు వండిన గిన్నెలు కడగకుండా మళ్ళీ అందులోనే వంట చేస్తే మనం తినలేం కదా. అలా శుభ్రంగా లేని పాత్రల్లో వంట చేయడం కూడా వృధా అన్నమాట. అలాగే మన మనస్సు బుద్ధి మంచిగా లేనప్పుడు శివయ్యకి ఎన్ని పూజలు చేసినా మనకి మంచి జరగదు. చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా మనం మంచి ఫలితాన్ని పొందలేము. కాబట్టి మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, మంచిగా ప్రవర్తించాలి.